ఇప్పుడు మీరు చూస్తున్నది ఎవరా అని అనుకుంటున్నారా? ఒక్కసారి చూడండి, పూర్తిగా చంద్రముఖిలా మారిన ఉషారాణి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఈ వీడియో ఏంటి అని అంటే, నేను ఈ రీసెంట్ పీరియడ్లో, వెరీ షార్ట్ పీరియడ్లో నా ఫ్రెండ్స్ని కానీ, కొలీగ్స్ని కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ గ్యాదరింగ్స్లో మీట్ అయ్యి, ఫంక్షన్స్లో మీట్ అయినప్పుడు తీసుకున్న అన్ని మెమరీస్ అండి. ఇది యూట్యూబ్లో పెట్టడం అవసరమా అని అంటే, అన్నిటికీ ఒక్కొక్క చిన్న చిన్న మెమరీ ఉందండి. అది మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మనం ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదండి. అలాగా మా కొలీగ్ కమ్ క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ 15 years అనమాట. తను గృహప్రవేశం అప్పుడు తీసుకున్న పిక్చర్స్ ఇవి. ఇది అయితే మాత్రం లైఫ్ టైం మెమరీ అండి. 26 years తర్వాత ఇంటర్మీడియట్ క్లాస్మేట్ని కలుసుకున్నాను. అండ్ వాళ్ళ ఫాదరే మాకు మ్యాథ్స్ సార్ కూడా. అతను కూడా కలుసుకునేటప్పుడు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇక నెక్స్ట్ ఇది అమిగో గార్డెన్స్ ఏంటా అనుకుంటున్నారా? వైజాగ్కి విజయనగరంకి మధ్యలో, ఆల్మోస్ట్ విజయనగరంకి వెళ్ళే దారిలో మనకి ఎమగో గార్డెన్స్ అని ఒక రిసార్ట్ ఉంటుందండి. ఇప్పుడు చేస్తున్న కంపెనీ కొలీగ్స్, అలాగే రీసెంట్గా ఒక అమ్మాయి వెళ్ళిపోయిందండి కంపెనీ నుంచి. ఆ అమ్మాయి అందరూ కలిపి ఒకసారి గ్యాదర్ అయ్యాము. రీజన్ ఏంటా అని అనుకునేటప్పటికి సడన్గా అంటే ఎప్పుడు మేము కలిసినా కూడా ఒక సాడ్ ఎండింగ్ ఉంటున్నదండి. ఇందులో నుంచి ఒక కొలీగ్ వెరీ సూన్ కంపెనీ మానేస్తున్నారు. ఏంటంటే మంచి రీజన్కి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా అబ్రాడ్ మూవ్ అవుతున్నారనమాట. సో ఈ ఎమిగోస్ గార్డెన్ అన్నది మనకి ఆల్మోస్ట్ విజయనగరంకి ఇంక దగ్గరలో ఉన్నది అండి ఈ రిసార్ట్. చాలా 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 బాగుంది. ఆల్మోస్ట్ 4 బిగ్ రూమ్స్ ఉన్నాయి. సో మినిమం 10 to 15 people హ్యాపీగా అది ఆక్యుపై చేసుకోవచ్చు. చిన్న చిన్న గ్యాదరింగ్స్, చుట్టూ మామిడి చెట్లు అండి. అండ్ 2 స్విమ్మింగ్ పూల్స్, ఎక్స్క్లూజివ్ కిడ్స్కి ఒకటి, అలాగే పెద్దలకు ఒకటిను. అండ్ ఇవన్నీ ఆ గిన్నె కూడా చూడండి ఎట్లా ఉందో. సో మంచి టైం అయితే ఎంజాయ్ చేసాము. చూసారు కదండి, ఈ బాబు ఆ వెనకున్న అతను, అక్కడ ఒక పాప, ఈ ఫ్యామిలీ. అంటే ఈసారి గ్యాదరింగ్ అంతా మేము సోలోగా మేమే కాకుండా ఎవరికి కుదిరితే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో రావాలనుకున్నామండి. సో చాలామంది పిల్లలతో వచ్చారు. సో వీళ్ళిద్దరూ వెనకున్న వాళ్ళ ఫాదర్, ముగ్గురు కలిపి ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ కూడా మొత్తం ఆల్మోస్ట్ అబ్రాడ్ వెళ్ళిపోతున్నారండి. అందుకనే సరే ఒక మెమరీగా ఉంటుందని గ్యాదరింగ్ పెట్టుకున్నాము. 4 to 5 hours ఆల్మోస్ట్ పూల్లో స్పెండ్ చేసాము. మంచి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, అన్నీ తిన్నామంటే. ఎందుకు ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను అంటే, ఎవ్రీ పీపుల్ లైఫ్లో చాలా బిజీగా ఉంటామండి. ఏదో ఒక టైం ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మనకంటూ ఒకటి మనం స్పెండ్ చేసుకోగలిగితే అది మనకి మంచి రిలాక్సేషన్ అండి. ఇదిగో ఇదంతా మా బ్యాచ్ అండి. ఈ బ్యాచ్ అంతా కలిసాము. మళ్ళీ ఇది అందరూ ఎప్పుడు కలుస్తామో కూడా మాకు నో క్లూ. చాలా 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 బాగా ఎంజాయ్ చేసుకున్నామండి. అండ్ ఒక జోక్ ఏంటంటే, ఇందులో మాకు ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు అన్నాను కంది, ఆ అబ్బాయి వచ్చి ఆంటీ మిమ్మల్ని ఏమని పిలవాలి అని అడిగారు. సరదాగా నేను హెఫ్టీగా ఉంటాను కదా, నాకు నేను హిప్పో ఆంటీ అమ్మ నేను అనగానే ఇప్పటికీ అబ్బాయి నాకు కాల్ చేసి హిప్పో ఆంటీ ఎలా ఉన్నారో అని అడుగుతున్నారు. అప్పుడు అనిపించింది అయ్యో పిల్లలకి ఇలా చెప్పకూడదని. బట్ స్టిల్ అది ఒక మెమరీ నాకు లైఫ్ టైం అనమాట. ఇతను నాకు మేనమావ కొడుకు అండి. ఒక లాస్ట్ మేనమావ కొడుకు. మా గృహప్రవేశానికి రాలేదని చెప్పి ప్రత్యేకించి మా ఇంటికి వచ్చి నాకు ఆ వాచ్ బహుమతి ఇచ్చాడు. అండ్ తిను ఏంటంటే మా మూడో మేనమావ కొడుకు, చిన్న బావ అనమాట. ఎందుకు వీళ్ళిద్దరు ఫొటోస్ పెట్టాను అని అంటే, నా కళ్ళ ముందే పుట్టి నా కళ్ళ ముందే పెరిగిన వాళ్ళండి. అండ్ ఇప్పుడు వాళ్ళు జాబ్స్లోకి సెటిల్ అయ్యి మన ఇంటికి వచ్చి వాళ్ళ అచీవ్మెంట్స్ చెప్పి వాళ్ళ జాబ్లో ఉన్న వాళ్ళ విశేషాలని మనతో షేర్ చేసుకుంటున్నప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే నాకు నా పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారో, సెటిల్ అవ్వబోతున్నారు, అలాగే వీళ్ళని కూడా చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ రకరకాల స్వీట్స్ ఏంటో అనుకుంటున్నారా? ఇందాక వాచ్ ఇచ్చారు గిఫ్ట్గా ఒక మేనమావ కొడుకు అన్నాను కదండి, వాళ్ళ వైఫ్ది సీమంతం ఇది. అండ్ మా మేనమావ భార్య అయితే రకరకాల స్వీట్స్ అన్నీ చేయించింది. ఇందులో స్పెషల్ ఏంటంటే, అక్కడ పింక్ కలర్లో ఉన్నాయి కదండి, వాటిని చిలకలు అని అంటారు. అది అనకాపల్లి దగ్గర ఉన్న కసింకోటకి అవి ఫేమస్ అండి. అలాగే ఇది ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ అండి. అండ్ ఆ బాబు ఏంటంటే ఆ వంశానికే చక్కగా, వాళ్ళ వంశానికి ఒక మహారాజు అండి. అందుకోసం మమ్మల్ని అందరినీ పిలిచి ఫ్యామిలీ గ్యాదరింగ్ చేశారు. తిని మా సిస్టర్ అండి, నా మెంటర్ కమ్ నా సిస్టర్, నాకు చాలా బాగా గైడ్ చేస్తుంది. అండ్ ఫైనల్గా మా కజిన్ బ్రదర్ మ్యారేజ్ అండి. ఇక్కడ తిను నాకు షార్ట్గా ఉంది కదండి, తను మా వదిన అండ్ తను మా అన్నయ్య అనమాట. నా క్రిటిక్ తినే, నేను ఏది చేసినా కూడా నాకు క్రిటిక్. అంటే ఇందులో నాకు సపోర్టర్ ఉన్నారు, క్రిటిక్ ఉన్నారు. అండ్ తిన్న క్లోజ్ కజిన్. నెక్స్ట్ మనం రిటర్న్ గిఫ్ట్స్ చూద్దామండి. ఈ పట్టు శారీకి ఒక స్పెషల్ స్టోరీ ఉందండి. ఇది నా ఇంటర్ క్లాస్మేట్స్ 26 years తర్వాత ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేసింది, వెళ్ళాను. అందులో ఉన్నది నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. అంటే అవైలబిలిటీ ఉన్నదాన్ని.
అండ్ మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళం అనమాట. జస్ట్ ఎప్పుడైనా ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు నీ పెళ్ళికి నాకు పట్టుచీర పెట్టాలి అని తను నా పెళ్ళికి నువ్వు పట్టుచీర పెట్టాలి అనే అంత క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. బట్ నాది ఎర్లీ మ్యారేజ్ అవ్వడం, నేను వేరే ఊరు వెళ్ళిపోవడం, తను తర్వాత పీజీ అంటే ఇంజనీరింగ్ చదువుకోవడం, అట్లా తను గవర్నమెంట్ జాబ్ 15 years చేయడం, దాని తర్వాత ఇప్పుడు యూకే వెళ్ళి సెటిల్ అవ్వడం జరిగింది. యూకే నుంచి వచ్చి కూడా ఫంక్షన్కి నన్ను పిలిచింది గుర్తుపెట్టుకొని. అండ్ ఒకటే మాట అంది, చిన్నప్పుడు అనుకున్నాం కదే ఇదిగో నీ పట్టు చీర అని ఇచ్చింది. ఎంత అంటే చెప్తుంటేనే నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. అందుకని ఈ పట్టు శారీకి నాకు చాలా ఎమోషనల్ ఫీలింగ్ ఉందండి. అండ్ వెరీ అంటే ఇంక అన్ని పెద్దగా చెప్పను కానీ ఇది మా పెద్దబాబు ఇచ్చాడండి. అంటే చిన్న మేనమావ కొడుకు. గృహప్రవేశానికి పిలిచాం కానీ అప్పుడు తను రాలేకపోయాడు. మ్యారేజ్ అయినప్పుడు వెళ్ళాం కానీ 1.5 year తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చి తనకి వాచ్ ఇవ్వడం అలవాటు అనమాట. ఎవరిదైనా గృహప్రవేశం అయితే ఇది బాగా నచ్చింది ఈ వాచ్ ఒకటి. అండ్ రీసెంట్గా మా కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయింది. సో చూసారా, ఉషా బావగారు మాకు మంచి బట్టలు పెట్టాడు. అండ్ మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ ఏంటంటే హ్యాండ్మేడ్ గిఫ్ట్ అండి. ప్రీతి అని మీకు కొన్ని వీడియోస్ బ్యాక్లో చేశాను. నా కొలీగ్ తను జాబ్ మానేసిందని, బట్ ఈ మధ్య మీకు ఈ వీడియోలో తెలిసి ఉంటుంది, కలిసాం మొత్తం అందరూ మళ్ళీ ఎక్స్ కొలీగ్స్ కానీ కరెంట్ కొలీగ్స్ కానీ. తను హ్యాండ్మేడ్ గిఫ్ట్ అనమాట. తను ఎక్స్క్లూజివ్ తన హ్యాండ్ తోటి ఇవన్నీ చేసి మాకు ప్రతి ఒక్కరికి గిఫ్ట్గా ఇచ్చింది. ఇది చాలా నచ్చిందండి. అండ్ ఇది ఇంకా అసలు నాకు మనస్ఫూర్తిగా నచ్చిందంటే నా క్లోజ్ ఫ్రెండ్, నా కొలీగ్ అనమాట. 15 yearsగా మా ఫ్రెండ్షిప్. తనది గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఇది బాగా నచ్చింది. ఇది ఒక గిఫ్ట్. అలాగే ఒక గ్యాదరింగ్కి వెళ్ళాం, చిన్న బాబు మీటప్ అనమాట. ఫస్ట్ టైం బాబుని అందరినీ పరిచయం చేశారు ఫ్యామిలీలో. సో వాళ్ళు మాకు బట్టలు పెట్టారు, అదొకటి. అండ్ బుల్లి వాటర్ బాటిల్ మా మేనమామ వాళ్ళ కోడల్ది ఏంటది శ్రీమంతం అయితే ఈ వాటర్ బాటిల్స్ ఇచ్చారండి. చాలా బాగున్నాయి. అండ్ సడన్గా ఎక్కడికైనా చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఈ వాటర్ బాటిల్ బాగా ఉపయోగపడుతుంది. కలర్ కూడా డీసెంట్ కలర్, బాగా నచ్చింది. ఇదైతే మాత్రం గిఫ్ట్ కాదండి, ఇది మా మేనమావ భార్య మా అమ్మ వాళ్ళ ఊరు బరంపురం అనమాట. బరం అంటే కేజీ కంచం ఇదండి. కంచం 100% ప్యూర్ కాన్సా అని ఉంది. ఇది ఎక్స్క్లూజివ్ ఏంటంటే నైవేద్యాలు దేవుడికి నైవేద్యాలు, వరలక్ష్మి వ్రతాలు అవన్నీ పండగలు వచ్చేస్తున్నాయి కదండి. సెకండ్ హాఫ్ అంతా పండగలు కదా. సో వాళ్ళ ఇంట్లో చూశాను, చాలా బాగుంది, నాకు తెప్పించేస్తా అంటే తెప్పించింది. అమౌంట్ ఇచ్చేసాను. చాలా నచ్చింది. హెవీ వెయిట్ అండి. ఇది నేను కొనుక్కున్నదే కానీ ఆడవాళ్ళకి ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా మనం ఏం పెట్టామన్నది పక్కన పెట్టిగా మనకు వచ్చిన గిఫ్ట్లు చూస్తుంటే ఒక టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ విమెన్ మెంటాలిటీ ఏంటండి, అబ్బా ఏంటొచ్చింది నా ఆతృత పడతాం కదా. ఈసారి గిఫ్ట్స్ అన్నీ మాత్రం చాలా బాగున్నాయండి. ఇంతేనండి ఈ వీడియో. ఏదో జస్ట్ అలా షేర్ చేసుకోవాలనిపించింది, చిన్న మెమరీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు కూడా అవునండి మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇలా వస్తుంటాయి, చూస్తూ ఉంటాము, కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు అని అనుకుంటుంటాం. అది హ్యూమన్ టెండెన్సీ. అయ్యో మేము అలా చూడమని ఏమి ఉండదు. బట్ స్టిల్ ఎనీవేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.